అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే మంచి వ్యూస్ అండ్ లైక్స్ వస్తున్నాయి. మీరు కూడా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్‌లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వైఫ్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందనేది నేను వీడియోస్‌లో చూపిస్తాననమాట. సో, మనము ఈ వీడియోలో వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి. ఒకటొచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. గురు పూర్ణిమ వ్లాగ్, అలాగే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆషాఢ మాసంలో వచ్చే థర్డ్ ఫ్రైడే వ్లాగ్ కూడా నేను చూపించబోతున్నానండి. మామూలుగా అయితే థర్స్‌డే రోజు గురు పౌర్ణిమ కాబట్టి మేము ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని సాయిబాబా టెంపుల్‌కెళ్ళామనమాట. అక్కడైతే అలంకారం చాలా బాగునిందండి. అక్కడ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ కూడా ఉన్నింది. స్వామివారిని దర్శించుకుని అలాగే సాయిబాబాని దర్శించుకున్నాము. అక్కడే ప్రసాదం తినేసామనమాట. ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత లైట్‌గా టిఫిన్ చేసుకున్నాము. అదే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాననమాట. సో, ఈ వీడియోలో మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను కూడా మీ అందరిలాగే ఒక మిడిల్ క్లాస్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న పర్సన్ అనమాట. బట్ నేను ఎలాగ ఈ డివోషనల్ వ్లాగ్స్‌లోకి అలాగే డివోషనల్ థింగ్స్‌లోకి ఎలా కన్వర్ట్ అయ్యాననేది మీకు ఈ కమింగ్ అప్ వీడియోస్‌లో చెప్తాననమాట. యాక్చువల్‌గా నాకు చాలా డిప్రెషన్ అనేది వచ్చేసిందనమాట. బట్ నేను స్లోగా పూజ చేయడం వల్ల, అలాగే దీపారాధన చేయడం వల్ల నేను ఎలా నా లైఫ్‌ని చేంజ్ చేసుకున్నాను, అలాగే మోటివేట్ చేసుకున్నాను అనేది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియోలో వచ్చేసి గురు పౌర్ణిమ పూజ గురించి చూపించాను. అలాగే ప్రీవియస్ వ్లాగ్స్‌లో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చాననమాట. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను కూడా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు అసలు ఏం చేయాలి ఏంటి అంటే చక్కగా వెళ్ళి దేవుడి పాదాలనైతే పట్టుకున్నానండి నేను. అంతే నేను చేసింది. స్వామివారికి రోజు చక్కగా దీపారాధన చేసేదాన్ని, పూజ చేసుకునేదాన్ని. ఆ దేవుడి ముందు కూర్చొని భారమంతా నీదే తండ్రి, నేను కష్టపడి పని చేస్తాను, నువ్వే రిజల్ట్ ఇవ్వాలి, ఇంకా నీ ఇష్టం అనేసి నేను దేవుడికే వదిలేసాననమాట. చేతులు 2 ఎత్తి స్వామివారి పైన భారం వేసేసానండి. మామూలుగా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే ఒక హ్యూమన్ బీయింగ్‌గా మనకి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు. మన లైఫ్‌లో ఎవరో వచ్చి మనకొక చేయూతనిస్తారు. వాళ్ళు మన లైఫ్ చేంజ్ చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. బట్ అదసలు జరగనే జరగదండి. మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. మనకి మనమే తోడుండాలనమాట. వాళ్ళెవరో వచ్చి మన లైఫ్‌ని ఎలాగా లీడ్ చేస్తారు, మన లైఫ్‌ని ఎలా ఉద్ధరిస్తారండి. అసలు వాళ్ళెవరు? వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది? ఎవరైనా సరే, అది ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా సరే అన్నమాట. సో, మనము ఎవరి కోసం వెయిట్ చేయకూడదండి. ఈ వీడియోలో అయితే నేను టెంపుల్‌కి వెళ్ళేసి స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకున్నానండి. అలాగే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్‌లో రావుకాల దీపం అయితే పెట్టాననమాట. రావుకాల దీపం అనేది చాలా మంచిదండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గిపోతాయన్నమాట. ఇవి 5 దీపాలు గానీ, 9 దీపాలు గానీ పెడతారు. నిమ్మ దీపాలలో కొంచెం గుండొత్తులు వేసి, నువ్వుల నూనె వేసుకొనేసి 9 వారాలు గానీ, 5 వారాలు గానీ, 16 వారాలు గానీ మనకి వీలుని బట్టి మనము అమ్మవారికైతే ఇలాగా రావుకాల దీపం పెట్టుకుంటే చాలా మంచిదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి పాజిటివిటీ వస్తుందండి. మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయన్నమాట. సో, ఈ వీడియోలో అయితే నేను స్వామివారు నాకు టెంపుల్‌లో ఒక పువ్వు ఇచ్చారనమాట అమ్మవారిది. సో, అది తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయానండి. ఇంటికొచ్చిన తర్వాత రాగి దోస హెల్తీగా వేసుకొని తినేసాను. సో, ఈ వీడియోలో నేను మోటివేషనల్‌గా ఒక్క మాట చెప్పాననమాట. మనకి మనమే హెల్ప్ చేసుకోవాలనేసి. సో, మీకు ఈ మాట నచ్చినట్లయితే తప్పకుండా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి. మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. మనల్ని ఎవ్వరు వచ్చి ఉద్ధరించరు. నేను చెప్పింది కరెక్టే కదండీ! మీకు కూడా నచ్చిందనుకుంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను. బాయ్.